Hyderabad for a couple of days. So let's see how it goes. I'm here with my engineering friends and meeting other friends as well. It's pretty cloudy as of now, and it's the same for the next few days. So hopefully there is less rain and we can have a good time. హలో గైస్, వెల్కమ్ టు అవర్ బ్లాగ్. ఇవాళ హైదరాబాద్లో తిరగబోతున్నాం. మనతో పాటు సల్లుబాయ్ ఉన్నాడు అండ్ సాగర్ ఉన్నాడు. సో ఏం జరగబోతుందో చూద్దాం. ఎనీ అప్డేట్స్ ఉన్నప్పుడు ఇలా ఒక వీడియో చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆటోలో మాదాపూర్ వెళ్తున్నాం ఇంకొకరిని కలవడానికి. సో విల్ సీ యూ దేర్. చావ్. హాయ్ సల్మాన్. హాయ్. వై ఆర్ యు కే? I'm not okay. కొంచెం సేపు లైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే, లైక్ లైఫ్లోని లైక్ బిగ్గెస్ట్ అంబిషన్ ఏంటి? బిగ్గెస్ట్ అంబిషన్ అంటే అన్ని అయిపోయాయి. అంటే ఫస్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అయితే నాకు ఒక అంబిషన్ ఉండేది, ఎలాగైనా ఓన్ హౌస్ ఉండాలి అని. ఎందుకంటే నేను రెంటెడ్ హౌస్ లో ఉండేవాడిని ఎక్కువ కాదు, ఆల్మోస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ 27 years. సో నాకు ఒక అంబిషన్ ఉండేది ఫస్ట్ నుండి కూడా, రెంటెడ్ హౌసెస్ కాకుండా ఓన్ హౌసెస్. బట్ ఇనిషియల్ స్టేజెస్ లో ఒక ల్యాండ్ ఎక్వైర్ చేసి కొందాం అనే స్టేజ్ నుండి బేస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్స్ అన్ని చూసుకొని ఇంక్రీజ్ అయ్యేసరికి ఇంకా డిసైడ్ అయ్యాను. పెట్టారా? మరి స్టార్ట్ నుంచా? లేదు, అన్నీ మన వ్లాగ్ లో పార్టే. సో తర్వాత డిసైడ్ అయ్యాను, ఎనీవేస్ హోమ్ ఉంటే చాలు, అది ల్యాండ్ తీసుకొని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, నా పేరు మీద ఉండాలి. సో దట్ వాజ్ వన్ బిగ్గెస్ట్ అంబిషన్. అంటే దట్ వాజ్ వన్. అచీవ్ చేశాక ఎలా అనిపించింది? యా, ఐఎమ్ pretty much happy. Pretty much happy. గెంతులేసాను. Yeah, pretty much happy. And even my mother's dream. Yeah, my mother's dream that was to purchase a new house, at least with my name. మా కొడుకు అన్నారా అప్పుడు? నాకు కొడుకు అనలేదు కానీ సాధించాడు కొడుకు అన్నారు. సో దట్ వాజ్. చుట్టాలు ఏమన్నారు? అందుకనే నేను తెలివిగా వెరీ ఎవరైతే జోయల్ కొంటారో, ఎవరైతే వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే నేను నా హోమ్ సెరమనీకి పిలిచాను. సో మోస్ట్ ఆఫ్ ది నా రిలేటివ్స్ కూడా తెలియదు నేను అసలు హౌస్ పర్చేస్ చేశాను అనే విషయం టిల్ డేట్ వరకు. సో నేను అది ఎక్స్పోజ్ కూడా చేయలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం. మన వీడియో ద్వారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఇవన్నీ తెలుసుకున్నాక ఏం చేస్తారు? తెలుసుకున్నా పీకేదే. సో అదేం ప్రాబ్లం లేదు నాకేమి. ఓకే, ఇంకా నీకు తీరని కోరికలు ఏమున్నాయి? తీరని కోరికలు చాలానే ఉన్నాయి, అన్ని చెప్పుకోలేం కదా. ఇప్పుడు కెమెరాని ఏడువైపు తిప్పుదామా? అందరూ ఈక్వల్ పార్టిసిపేషన్ చేయాలి. ఈయన ఒకరిని యదవం చేస్తే మరి ఆడు ఊరుకుంటాడు ఏంటి? అప్లోడ్ చేయాలి కదా, చేస్తాం. మరి అంత అప్లోడ్ అవుతుందా? కొంచెం ఇటు రావాలి, ఇటు ఇటు తిప్పు. నీ చేతిలోని ఇలా తిప్పు చాలు. అది ఎవడో ఎందుకని పోదారు, అందుకే బయట పెట్టాక ఇక్కడ పెట్టరా. ఇప్పుడు ఇలా పెట్టావనుకో. A few moments later. చెయ్యి బాబు, చెయ్యి కొంచెం తిప్పు, గట్టి పట్టేసుకోక. సాగర్, ప్రపంచంలో నీకు ఇంతలాగా రెడీ అవ్వడానికి లైక్ వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? షాక్ అయ్యా ఏంటి? మైక్ పెడితే మాట్లాడ్డా? చెప్పురా, హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ స్టైల్? యువర్ who is your costume designer? మర్చిపోయాడు, డైలాగ్స్ ఇవ్వండి, ఎవడైనా అందించండి. అరే నేను మాట్లాడరా, ఏ ఫ్రీజ్ అయిపోయావు? ఇదే నిజంగా టీవీ 9 వచ్చింది అనుకుంటావా ఏంటి? లేదు, మీ డాడీకి చూపించనులే. ఇలాగ జూమ్ చేస్తాను అనమాట. ఏంటి మాట్లాడట్లేదు? సల్మాన్, నువ్వు కూడా నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టండి.
A few moments later. What is your biggest goal, Sagar? Like, what do you want to do in life? అక్కడ కెమెరా లేదు, నువ్వు ఒకడే మాట్లాడాలి. గోల్స్ అలాగేం లేవు నాకు. ఏంటి లేవు. ఓకే, గోల్స్ ఏం లేవు, బట్ లైఫ్ లో ఏం చేస్తావు అని, లైక్ వాట్ బ్రింగ్స్ యూ హ్యాపీనెస్? అట్లీస్ట్ మాట్లాడినాడు ఆనందంగా ఉంటాడు. నాకేం రావట్లేదు. ఆడనే ఇంటర్వ్యూ చేయి. ఓకే, ఇటు ఇచ్చే కెమెరాడికి. ఓకే, సారీ టు ఆల్ ద వ్యూవర్స్, మనకు ఒక కెమెరా మైక్ వాడికి ఇవ్వు. ఒక నాన్ పర్ఫార్మింగ్ గెస్ట్ వచ్చాడు, మైక్ చేతిలో పట్టుకుంటే ఫ్రీజ్ అయిపోతున్నాడు. సో అందుకు అందరిలో చూడు నువ్వు ఫ్రేమ్ కరెక్ట్గా ఉందో లేదో అని. సో అలాంటి వాడితో మాట్లాడడం ఎందుకని మన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయిన సల్మాన్ భాయ్ దగ్గరికి వచ్చేస్తాం మళ్ళీ. ఓకే సల్మాన్ భాయ్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అన్ని క్వశ్చన్లు నేను ఉంది, ఛాన్స్ ఇస్తే అన్ని అడుగుతాడు. సో బేసికల్ గా ఈ పాడ్కాస్ట్ చేయాలి, బ్లాగ్స్ చేయాలి అంటే నీకు ఫస్ట్ నుండి ఇంట్రెస్టా, లేకపోతే ఎవరినైనా చూసి నువ్వు ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యావా? జస్ట్ అంటే నువ్వు కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా తెలుసు మాకు, నువ్వు అందరికన్నా కొద్దిగా యూనిక్ గానే ఉంటావు, అందరికన్నా కొద్దిగా యూనిక్ గానే నువ్వు బిహేవ్ చేస్తావు. మా ద వే ఆఫ్ స్పీకింగ్ కానీ, ఇంటరాక్ట్ అయ్యే పర్సన్స్ తో కానీ, అంటే అది అంటే అది నువ్వు ఎలాగా, అంటే ఎవరైనా నేను అలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడవా, లేకపోతే నీ ఓన్ గా నువ్వు అది నేర్చుకున్నావా? అది నాకు ఎప్పటి నుంచి అడగాలను. యాక్చువల్లీ ఏమో ఇంటర్ నుంచి కొంచెం లైక్ సినిమాల పిచ్చి పెరిగింది అనమాట. స్కూల్ వరకు చూసేవాళ్ళం, బట్ మరి అంత లైక్ మనం స్టోరీలు రాయాలి ఇది అది అలాంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆ సినిమాల ఇంట్రెస్ట్ నుంచి మనకి ఎలా కాలేజ్ అయిపోయిన టైంకి, ఆ టైంలో యూట్యూబ్ అవి చూడడం, అక్కడ చాలా మంది క్రియేటర్స్ ఉండేవారు. వాళ్ళందరూ లైక్ ఆల్మోస్ట్ ఈడు నేను చాలా సార్లు మాట్లాడుకుంటా ఇలాంటి డిస్కషన్. అది ఎలా ఉంటాయో వాళ్ళు చేసే వీడియోస్ అలాగే ఉంటాయి. అండ్ కెమెరాతో ఈడు నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళం. ఊరికే ఇంటి దగ్గర తిరిగినప్పుడు, రన్నింగ్ అవి వెళ్ళినప్పుడు, అలాగ అన్ని చేసినప్పుడు ఊరికే వీడియో తీయడం, దాన్ని ఎడిట్ చేయడం, ఇలాంటివన్నీ ట్రై చేసేవాళ్ళం అన్నమాట. అలాగా ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ అయ్యింది. అలా ఇటలీ వెళ్ళే కొంచెం ఖాళీగా ఉండేవాడిని, తెలుసు కదా. ఏదా అయితే ఇటలీ వెళ్ళినప్పుడు కొంచెం ఖాళీ టైం వచ్చింది కదా, సో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. వీడియోస్ అవి చూడడం బాగా అలవాటు అయింది యూట్యూబ్ లో. కొంతమంది క్రియేటర్స్ చాలా బాగా చేస్తారు. ఏంటంటే మనకున్న ఫిలాసాఫికల్ వ్యూస్ ఆర్ వాట్ ఎవర్ వ్యూస్ అబౌట్ ఎనీథింగ్, దాన్ని నువ్వు కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పావనుకో, జనాలు కూడా చూడడానికి ఇష్టపడదు. నాకు వేరే వాళ్ళు చెప్పింది నచ్చి నేను కూడా చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది అన్నమాట. అప్పటి నుంచి ఇంకా ఎక్స్పెరిమెంట్లు అన్ని. ఇప్పుడు మనం కూడా సక్సెస్ ఏం కాదు కదా, నేను పెట్టే వీడియో మా అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒక 30 మంది 50 మంది చూస్తారు. మెయిన్ లైక్ ద ఐడియా ఆఫ్ సక్సెస్ ఈజ్ వెన్ నువ్వు అంటే ఎవడో తెలియలేనోడు నువ్వు వీడియో పెడితే వీడి వీడియో పెట్టాడరా అని చూడడానికి వస్తాడు చూడు, అప్పుడు సమ్వాట్ నువ్వు ఏదో చేసావని ఆనందపడచ్చు అనమాట. నా ఐడియా అయితే అది. సో అలాంటి సిచ్యువేషన్ మనం వెళ్ళాలి, మంచి మంచి వీడియో తీయాలి, జనాలకి ఏమంటాం తెలియలేని విషయాలు కుదిరినవి మనకు అంటే మరి నాలెడ్జ్ షేరింగ్ అని మళ్ళీ మనం నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ లాగా, డిస్కవరీ ఛానల్ లాగా చెప్పేయకుండా లైక్ మన డే టు డే లైఫ్ లో మనకి ఏమైనా అప్రోచ్ అవ్వడానికి, లైక్ హౌ టు డీల్ విత్ సక్సెస్ ఆర్ హౌ టు డీల్ విత్ ఫెయిల్యూర్. ఆర్ ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు రిజెక్ట్ చేసి చాలా ఏమంటాం ఎక్స్ట్రీమ్ రియాక్షన్స్ తీసుకుంటారు, తాగడానికి వెళ్ళిపోవడం, సిగరెట్లు, మందు, వీడు, ఇవి అవి అనుకోని. లైక్ ఇవన్నీ ఈ రియాక్షన్స్ మనకు సినిమాలు చూసి వచ్చినవి అంతే, బట్ యూ డోంట్ హ్యావ్ టు రియాక్ట్ దట్ వే. ఓకే, అండ్ 8 million పీపుల్ ఉన్నారు, నీకు ఒక అమ్మాయి రిజెక్ట్ చేసిందని చెప్పి నీకు వరల్డ్ అంతా నిన్ను రిజెక్ట్ చేసిందన్న ఫీలింగ్ లో జనాలు ఉండి తాగేసి వాళ్ళ లైఫ్ పాడు చేసుకోవడం, అలాంటివి చూస్తే లైక్
కొన్నిసార్లు జాలేస్తుంది అనమాట, ఎందుకు వీళ్ళకి ఎవరు ఏం చెప్పట్లేదు అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే సో మన ఛానల్లో సగం థాట్స్ ఆర్ ఐడియాస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇలాంటి విషయాలు నేను ఫేస్ చేసినప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. ఓకే సో ఐ వాంట్ టు టెల్ ఇట్ టు సంబడి ఎల్స్. కోర్స్ అది ఎవడని చూస్తారో లేదో సెకండరీ విషయం. ఓకే బట్ ఇనిషియేషన్ అనేది నీ నుంచి స్టార్ట్ ఇఫ్ అవ్వాలి. సమ్మన్ ఎవడో ఒకడు చూసి ఎప్పుడో ఆ టైంలో అరే ఇలాంటి ఫీలింగ్ నాకు వచ్చింది, నేను ఇది ఇలా డీల్ చేసి ఉండాల్సింది ఆర్ ఇలా డీల్ చేయొచ్చా అనే థాట్ వచ్చింది అనుకో, మనం సక్సెస్ అన్నమాట. ఇది బేసిక్ ఛానల్ గోల్స్. గ్రేట్ గ్రేట్ వన్, గుడ్ వన్. అది సో ఫ్యూచర్ లో నీ ప్లాన్స్ ఏంటి? ఐ మీన్ దీన్ని ఒక ఫుల్ టైం కింద కాకుండా దీన్ని మేజర్ టైం ని దీని మీద పెట్టి నువ్వు వేరే గోల్ ని ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్నావా? యాక్చువల్లీ నా మెయిన్ గోల్ మీ అందరికి తెలిసినట్టు ఐ వాంట్ టు బి ఎ రైటర్. బుక్స్ పబ్లిష్ చేయాలి. ఓకే అండ్ నా బుక్స్ చాలా మంది చదవాలి, అది ప్రైమరీ గోల్. ఓకే ఇవన్నీ దాన్ని రిలేటెడ్ గా ఉన్న సెకండరీ గోల్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అవి పెట్టడానికి రీజన్, ఇఫ్ ఫర్ సపోజ్ నేను ఫ్యూచర్ లో నేను బుక్ పబ్లిష్ చేస్తే నా బుక్ చదవడానికి ఇంతమందికి నేను నా ఓన్ గా నేను రీచ్ అవ్వచ్చు. ఓకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నాకు 800 ఫాలోవర్స్ ఉన్నారు, ఓకే, ఫేస్బుక్ లో 1000 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే వీళ్ళందరినీ లైక్ ఇప్పుడు నేను బుక్ పబ్లిష్ చేస్తే నేను ఆటోమేటిక్ గా ఒక 1000 మెంబర్స్ నేను రీచ్ అయిపోతున్నా. ఓకే అందులో 30 మంది 40 మంది కొంటారు. లైక్ నార్మల్ గా నాకు తెలిసిన వాళ్ళే 30 మంది కొంటారు. ఓకే ఈ 1000 మందికి రీచ్ అయితే అందులో అట్లీస్ట్ ఒక 100 కొంటారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ అ వే ఫర్ మీ టు హెల్ప్ మై సెల్ఫ్ వెన్ ఐ పబ్లిష్ అ బుక్ అర్థమైంది. ఆర్ మూవీ ఆర్ షార్ట్ ఫిల్మ్ ఏమైనా చేసినా కూడా వాటికి కొంచెమైనా రీచ్ నేను ఈ కాంటెంట్ ద్వారా చేద్దామని. అండ్ నేను నేర్చుకుంటాను, నేను నేర్పిస్తా. ఇప్పుడు మొన్న ఒక వీడియో పెట్టా, హౌ టు మేక్ అ రీల్ అని. లైక్ బేసిక్లీ అందులో కూడా ఏముండదు, లైక్ వీడియో నువ్వు తీయాలంటే వాట్ ఆర్ ది థింగ్స్ యూ హావ్ టు డూ, స్టెప్ ఎలా రాసుకోవాలి, ఏ వీడియో ఏ షాట్ ఎక్కడ ఉండాలి, దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి. ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియదు. చేయాలని ఉంటుంది బట్ చాలా మందికి తెలియదు. నా ఫ్రెండ్సే ఉంటారు, కొంతమంది నేను ఎడిట్ చేసి పెడతా వీడియోస్, కొంతమంది అడుగుతారు ఇది ఎందుకు, ఇది ఎలా చేస్తారు, అది ఎలా చేస్తారు. సో అలాంటి వాటికి కొంతమందికి అలా హెల్ప్ చేయొచ్చు అని. ఇవన్నీ అంతే మన థాట్స్, ఐడియాస్ ఇవి. దాని ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇంకా మన చేతిలో లేదు. నేను అంటే చెప్పాలి ఏదో మైక్ పెద్ద కదా అని కాదు, లిటరలీ నేను నిన్ను చూసిన ప్రతిసారి అదే అనిపిస్తుంది. ఐ మీన్ అందరిలో కాకుండా కొంచెం యూనిక్ గా ఆలోచిస్తారు. ఐ మీన్ మేబీ నేను ఎట్లా అనుకున్నానంటే మేబీ ఇట్స్ కేమ్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ కొంచెం అట్లాగా నేను అనుకున్నాను. లేదు బట్ అన్ని సార్లు కాదు. మా పేరెంట్స్ కూడా చాలా ట్రెడిషనల్ కన్సర్వేటివ్ గానే ఆలోచిస్తారు. లైక్ వాళ్ళు కూడా మంచి జాబ్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి, ఇదే ఉంటది. బట్ నేనేమో లైక్ నాకు కాలేజ్ అయిపోయిన తర్వాత బేసికలీ బాగా కొన్ని బుక్స్, కొన్ని ఆర్టికల్స్ అవి చదవడం, కొన్ని ఫిలాసఫీ బుక్స్ అవి చదివేవాడిని. లైక్ ఇన్ అ వే లైక్ మన వాయిస్ మనం ఇంప్రూవ్ చేసుకునేలాగా అంటే లైక్ వాట్ యు ఆర్ థింకింగ్ అనేది ఉంటుంది చూడు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నీ పాడ్కాస్ట్ వినడం వల్ల నీకు చాలా నాలెడ్జ్ వచ్చింది, లైక్ నీకు కొన్ని చాలా విషయాల మీద ఒక ఐడియా వచ్చింది. సో అలాగే నేను ఆ టైంలో చేసినప్పుడు నాకు అలాగే ఉండేది అనమాట. డిఫరెంట్ గా థింక్ చేయడానికి వాట్ ఈస్ ద రీజన్ ఆర్ హౌ యూ థింక్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్, ఇలాంటివన్నీ ఆలోచించడం చేసినప్పుడు నాకు అది ఆ జోన్ నచ్చింది. అండ్ అవి పర్సూ చేయడానికి నీకు ఆఫ్ కోర్స్ కరేజ్ కావాలి చాలా వరకు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇది నా మెయిన్ డీల్ అదే అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నా, నేను చేయగలను, కంటిన్యూ కూడా చేయగలను. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు షో మానిటరీ వైజ్, నువ్వు ఏం చేసినా బొక్కే ఇప్పుడున్న వరల్డ్. అదేనా ఇప్పుడు నేను బుక్ రాస్తాను, వీడియోలు తీస్తాను అంటే నువ్వు చేసుకో. బట్ నీ దగ్గర చూపించడానికి డబ్బులు లేవు అనుకో, నువ్వు ఏం చెప్పినా బొక్కే, నేను కన్సిడర్ చేయరు. అంతే, నీ ఇంట్లో వాళ్ళు కన్సిడర్ చేయరు, బయట వాడు కన్సిడర్ చేయరు. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ పార్ట్ ఆఫ్ ద వ్లాగ్. ఇప్పుడు మనతో పాటు అప్కమింగ్
వెడ్డింగ్ హీరో, ఫ్యూచర్ బ్రైట్ గ్రూమ్ వంశీకృష్ణ ఉన్నాడు. సో ఆడితో కొంచెం మాట్లాడదాం. మధ్యలో ఈడు ఉన్నాడు, ఈయన పట్టించుకోకండి. ఈడు జస్ట్ నామకే వాస్తే దిష్టి బొమ్మ, మనం ఈయన పట్టించుకోకర్లేదు. ఓకే, మైక్ అడిగి అక్కడ బ్లూ బటన్ నొక్కు, రైట్ ఒకసారి నొక్కు, గ్రీన్ అవుతుంది. ఓకే, సో వంశీ, హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ? అవసరం లేదా I'm doing good. I'm doing good, Rajiv. అదే ఒకసారి యూఎస్ఏ లేవు మరి అంత అక్కడే ఉన్నవాళ్ళకి మాట్లాడు. చెప్పు. ఓకే, సో వీళ్ళిద్దరికి సేమ్ క్వశ్చన్స్ అడిగా అనమాట. లైక్ సల్మాన్ ఏంట్రా, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అంబిషన్ ఇన్ లైఫ్ అనేసి అడిగా. సో వాట్ యూ హ్యావ్ టు సే సేమ్ క్వశ్చన్. బిగ్గెస్ట్ అంబిషన్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అంబిషన్? బిగ్గెస్ట్ అంబిషన్ అని ఏం కాదు, ఆర్ ఎనీ అంబిషన్. ఏదైనా గ్రాడ్యువల్ గా గ్రో అవుతూ ఒక బెటర్ పొజిషన్ లో, ఒక బెటర్ కంపెనీలో, ఒక డీసెంట్ అమౌంట్తో రిటైర్ అవ్వాలనేది ప్లాన్. అంతే. కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ కొన్ని మెమరీస్ విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అంతే. వైఫ్ ఆబ్వియస్లీ ఫ్యామిలీలో వైఫ్ ఉండదా అంటే లైక్ అది కూడా కొంచెం స్పెషల్గా మెన్షన్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓకే, నీ సాటిస్ఫాక్షన్ కోసం వైఫ్ కూడా. ఓకే, అంతేనా క్వశ్చన్? ఏంటో అడిగాను. ఈ కెమెరా ముందు పెడితే ఈ మాట మాట్లాడలేదు. ఇంకో క్వశ్చన్ ఏంటో స్టేజ్ ఫియర్ రా సాగర్ కి ఫస్ట్ అడిగాను. A few moments later. ఫాస్ట్ గా ఉండాలి. వాట్ మేక్స్ యూ హ్యాపీ? స్పెండింగ్ టైం విత్ ఫ్రెండ్స్, ట్రావెలింగ్, స్పెండింగ్ టైం రా. నీకు డైలాగ్ లేదు, మూసుకో. వీడికి స్పెండింగ్ కి వెడ్డింగ్ కి తేడా తెలియదు. అంతే, మూవీస్, ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడం, రోజు కలవడం, అంతే. లైక్ వాట్ ఈస్ వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ దట్ యు విల్ గివ్ టు సంబడి? అడ్వైస్ అవి నేనేం ఇవ్వను. మనం సిచువేషన్ ఏవి ఇచ్చినా ఎవడు ఏం విండు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి నచ్చింది చేస్తారు. నువ్వు చెప్తే వినేవాడు ఎవడో ఉన్నాడు రా. ఎవడు లేడు. ఒక హైపోథెటికల్ ఎవడు లేడు. అలా ఉన్నోడికి ఏం చెప్తావు? ఏం చెప్పను. ఉన్నాను రా, నువ్వు చెప్తే నేను వింటావు కాబట్టి నాకు చెప్పు. ఈ క్వశ్చన్ ఏదో ఇంటర్వ్యూలో రవితేజ కూడా అడిగారు అనమాట. ఆడు ఇలాగే చెప్తాడు. ఎవరికి ఆన్సర్ నాకెందుకు? నాకు ఆడ ఆన్సరే బెటర్ అనిపించింది. తర్వాత ఏమన్నాడు రవితేజ? చెప్పారు, ఎవరికి చెప్పినా ఏం లాభం లేదు, వినొద్దు, దాని బదులు చెప్పకుండా ఉండడం బెటర్ అని. ఇంకా అన్న గాలి తీసాడు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాం. సాగర్, ఏమన్నా చిన్నగా నేను అడుగుతాను సాగర్. సాగర్, ఇప్పుడు నీకు నవంబర్ లో ఎగ్జామ్, నువ్వు ఇప్పటి నుంచి నాన్ వెజ్ మానేసావు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే వాట్ మేడ్ యూ థింక్ దట్ ఇఫ్ యూ స్టాప్ ఈటింగ్ నాన్ వెజ్ యూ విల్ అచీవ్ ఇన్ యువర్ ఎగ్జామ్? మామూలుగా అలా కమిట్ అయ్యా. ఎవరు కమిట్ అయ్యావు? దేవుడుగా? నాకే. నీకు నీవే కమిట్ అయ్యావా? ఏమని? తినకుండా ఉంటే ఎగ్జామ్ పాస్ అయిపోతాను. నువ్వు ఇంజనీరింగ్ లో ఎగ్జామ్ బాగా రాయలేనని ఒక ఇది ఉండేది నీకు. ఇంజనీరింగ్ లో నువ్వు యూట్యూబ్ లో పెడతాడు, ఆడ బీప్ చేస్తాడులే కొన్ని. వచ్చారా నీకు అంత టాలెంట్ ఉందా బీప్లు, ఎడిటింగ్ లవి? చెప్పరా సాగర్? బరువు పోయినా నాకు సంబంధం లేదు. చెప్పరా సాగర్? అంత చెప్ప ఏం చెప్పాలి నీకు? అదే ఇలాంటి మిత్ అనను, నీ నమ్మకం, నీ నమ్మకం, నీ మూఢ నమ్మకం. ఎగ్జామ్ బాగా రాయలేను, రిజల్ట్ ముందు రోజు చూస్తే ఆడ సమంత వీడియో చూసి లాక్ తీయలేని రకం వాడు. ఎవడాడు? సరే నువ్వు చెప్పరా సాగర్ ఫస్ట్, ఏంటి అసలు వాట్ ఈస్ ద మోటో? అదంతే, ఇట్స్ ఆల్ అబౌట్ బ్రెయిన్, హౌ స్ట్రాంగ్ యువర్ బ్రెయిన్ ని చెక్ చేస్తున్నాడు. స్కీమ్ యూజ్ చేసి దాన్ని చెక్ చేస్తున్నాడు. నువ్వు కష్టపడాలి, నువ్వు ఇలా కష్టపడితే నీకు తర్వాత నాన్ వెజ్ తినేది సుఖం దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఆ ఎగ్జామ్ పాస్ అయిపోయావు అనుకో, ఇంక లైఫ్ టైం లాంగ్ నువ్వు ఇంక నాన్ వెజ్ తినవా? అలాగని కాదు, అంటే ఎగ్జామ్ వరకే. సో అక్కడ టోటలీ రిజల్ట్ ఈస్ బేస్డ్ అపాన్ నాన్ వెజ్ ఈటింగ్ ఆర్ క్విటింగ్ నాన్ వెజ్. ఏ అటెంప్ట్ ఒకటి ఇస్తున్నాం, అది అయితే అయింది, అవ్వాలి, అవ్వకపోతే పోయింది. అది తెలిసిన విషయమే.
అవ్వకపోతే పోయింది అని. బాగుంది అటెండ్ పెట్టచ్చు కెమెరా. లేదు మా క్వశ్చన్స్ కావాలి. ఆఫీస్ మళ్ళీ తిప్పాలి. అరే ఆడు ఈ మధ్య స్టార్ట్ చేశాడు. ఏదో యాక్టింగ్ చేయక 1.5 year అయింది. ఇలాంటివి చేయలేదు కదా ఇప్పుడు. నాకు లేదురా ఈ ఇంటర్వ్యూ ఏదో సారీ ఇదే నాకు చాలా కొత్తగా అన్కంఫర్టబుల్ గా ఏం మాట్లాడుతున్నానో తెలియకుండా ఉన్నట్టు. ఇది న్యాచురల్స్ కాదురా. ముందు ఫోన్ ఇలాగ ఇచ్చావనుకో 1 man show అయిపోద్ది అక్కడ. అడిగి అన్ని ఆడే చేసేస్తాడు. అడిగి క్వశ్చన్ అడగడం. సల్మాన్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సల్మాన్ ఇప్పుడు Yeah. వాట్ డు యు ఫీల్ అబౌట్ దిస్? యా ఇట్స్ గుడ్ వన్. లెట్స్ సీ. యాక్చువల్లీ మనం చాలా అనుకున్నాం. కనిపిస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు చెప్తాడు కెమెరామ్యాన్ వెళ్ళి. యా ఇట్స్ ప్రెటీ గుడ్ వన్. ఇప్పుడు చూడాలి లెట్స్ ఎలా ఉంటుందో గేమ్. బట్ చాలా అనుకున్నాం చేద్దామని. బట్ అన్ఫార్చునేట్లీ వర్షం మమ్మల్ని బ్రేక్ చేసింది. బట్ స్టిల్ ఇప్పుడు ఆగింది కాబట్టి సో డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్, స్ట్రాంగ్ మ్యాచ్ అనేది ఉంటుందని చూస్తున్నాం. ఎలాగో ఆల్రెడీ రైవలరీ కూడా ఉంది వంశీగడ్తో. సో ఆయన్ని గట్టిగా కూడా బ్రేక్ చేసి గెలుస్తాం. సీ యూ ఇన్ ద కోర్ట్. సీ ఇన్ ద కోర్ట్ వంశీ. లెట్స్ గో. చూసిన వాళ్ళందరూ ఎవరు రాయుడు. ఒక్కలేవే. ఇవాళ 3rd day ఆఫ్ అవర్ ట్రిప్. ఏం చేయలేదు, ఇంట్లో కూర్చొని దోశలు వేసుకొని తిని 3 సినిమాలు చూసి బయటికి ఇలా వచ్చేసరికి వర్షం పడింది. వర్షంలో ఫుల్ తడిచిపోయాక వరలక్ష్మి టిఫిన్స్కి వెళ్ళి మంచి టిఫిన్ తిని ఇలా కెఫే నీలోఫర్ దగ్గరికి వచ్చి స్పెషల్ టీ అండ్ బన్ మస్కా తినేసి బయట సొల్లేసుకున్నాం. This is the update for day 3. Sagar, Vamsi. Right. Hi guys. మీకు వినిపిస్తుందో లేదో తెలీదు. మా వీడియోలో లాస్ట్ పార్ట్లోకి వచ్చాం. సాగర్ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. అందరూ బాయ్ చెప్పండి కామెంట్స్లో. సక్సెస్ఫుల్ హైదరాబాద్ ట్రిప్ అయిపోయింది. సో సీ యూ లేటర్ బ్యాక్ ఇన్ వైజాగ్.